నమస్తే కడప వార్త. రాయచోటి తాలూకా సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లిలో వెలిసిన శ్రీ మంచాలమ్మ దేవస్థానమునందు ఆషాఢమాసం పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటలకి అమ్మవారికి నవకలశాభిషేకం, తదనంతరం పంచామృతాభిషేకం కృష్ణమయూరి హోటల్ అధినేత రవి శిల్ప దంపతులు నిర్వహించడం జరిగింది. అభిషేకం తర్వాత చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ప్రతి ఒక్క ముత్తైదువ సుగంధ ద్రవ్యాలతో కలిపిన బిందెను తెచ్చి అమ్మవారికి అభిషేకించారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ భక్తాదులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1108 బిందెలతో ముత్తైదువులు అభిషేకంలో పాల్గొన్నారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, పిల్లా పాపలతో కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పొంగళ్లతో మహిళామణులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఎలాంటి విసుగు అన్నది రానివ్వకుండా అమ్మవారికి బోనాలు, పొంగళ్ళు భక్తాదులు సమర్పించారు. అలంకరణ అయిన తర్వాత మహామంగళహారతితో భక్తాదులందరూ ఎంతగానో పరవశించిపోయారు. పూల అలంకరణలో అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందిపోయింది. అక్కడికి విచ్చేసిన భక్తాదులందరూ మంచాలమ్మ నామస్మరణతో దేవాలయం ప్రాంగణమంతా మారుమురోగిపోయింది. మహేషు, సునీలు, అజయ్ పూజారులు విచ్చేసిన భక్తాదులందరికీ పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తాదులందరి చేత పూజలు నిర్వహించారు. అమ్మవారి దేవస్థానానికి విచ్చేసిన వందలాది మంది భక్తాదులకు పొన్నేరు వాండ్లపల్లె వెంకట్రామరెడ్డి అన్నదానం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు బొడ్డిండ్ల రమణయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీర్ఘ సుమంగళీ భవ, సుమంగళీ భవ, శుభం శుభం తీసి ఉంటే మా సార్కి అయినా మా సార్ తీయసలు ఉంది సార్, నువ్వు తీయకూడదు. శుభం సార్, మీరు ఏం చేయాలంటే ఎదురుగా బలిపిండి ఉంది కదా, అక్కడ నమస్కారం తీసుకొని పొలాన్ని తీసేయండి. అంతవరకు తీయకూడదు. పండి సార్, రండి మా మంచి ప్రయాణం కోసం మా లోపలికి మా అమ్మని తాకేసి వచ్చేసేయమ్మా. మంచాలమ్మ దేవి ఎదురు ఎవరు ఉన్నదండి, అమ్మ వస్తుంది పక్కన
శ్రీ మంచాలమ్మ దేవి నమామి నమః. కర్పూర నీరాజనర్పయామి పూజయామి. అందరూ నమస్కారం చేసుకుని పలకండి. అందరూ పలకండి. మమ విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధన కనక వస్తువాహన అభివృద్ధ్యర్థం దినే దినే వ్యవసాయ అభివృద్ధి వర్ష సమృద్ధిరస్తు. శ్రీ మంచాలమ్మ జటాభిషేక అనంతర ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. శ్రీ మంచాలమ్మ మాతాకి. ఓం శ్రీ మంచాలమ్మ దేవి సేవా భాగ్యకరణ కటాక్షిద్రస్తు. ఆమె సేవలు అన్ని మీకు దొరుకుతాయి సార్. తీసుకోండి, కళ్ళకు అద్దుకోండి. అమ్మకేసాయి. రా స్వామి, 2 అక్షతలు ఇవ్వండి. ఆర్థిక అదలా అవే తాను జబెట్టుకోండి. అందరూ పలకండి. నమస్తే నమస్తే మహాదేవ శంభో. నమస్తే నమస్తే దయాసాగర సింధో. స్వామి నమస్తే 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 మంచాలమ్మ. నమస్తే 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 మంచాలమ్మ. నీళ్ళు వదలు, నువ్వే కదా అర్చకుడు గుడికి. అమ్మ అందరూ నమస్కారం చేసుకోండి. మనం ఈ 3 తూలి మంత్రం ఎందుకు పలికామమ్మా అంటే ఈ యొక్క ఉదయం నుంచి విశేష అలంకరణ ఉంటుంది, కుంకుమోత్సవం ఉంటుంది, అన్నదానం కూడా ఉంటుంది. అందరూ నమస్కారం చేసుకొని మహామండల సేవలను అందరూ కూడా దండకరాలు వచ్చి నమస్కారం చేసుకుని వెళ్ళాలి. అన్నదానం ఉంటుంది. మంచాలమ్మ మాతాకి, మంచాలమ్మ మాతాకి. విశేష అలంకరణ మహామండలకి అన్నదానం కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం చేసుకొని వెళ్ళినమ్మ. మంచాలమ్మ మాతాకి, మంచాలమ్మ మాతాకి.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.